నీ దగ్గర కూర్చోగానే ఏంటి గాలి ఏంటి ఎంత బాగా వచ్చేస్తుంది ఎగిరిపోతానేమో అమ్మ ఈ గాలికి. ఇలాగే వస్తుంది గాలి వస్తుంది. భలే బాగుంది మీ ఇంటి చుట్టూ వాతావరణం. ఆ చెట్టు చూడండి ఎంత బాగా గాలి వస్తుందో. నేరేడు చెట్టు అని చిన్న పళ్ళు కాస్తుందమ్మా. నేరేడు చెట్ట నేరేడు కాస్తుంది కానీ పెద్ద ఏం కావు, చిన్నవి పండుతాది కూడా. అవునమ్మా, ఫస్ట్ ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది, తర్వాత పెద్దగా అవుతాయి. ఇంక ఇప్పుడు సీజన్ కాదు కదా, నేరేడు పళ్ళు సీజన్ కాదు కదా. కాదు. ఈ చెట్టే నీకు తోడా? మొదలది దేవుడు తోడు, చెట్టు మీద తోడు. అంతేనా? ఎవరు లేరమ్మా నీకు? ఒక్కరితో ఉంటావా? ఒక్క కొడుకే చచ్చిపోండి. చచ్చిపోయాడా? అయ్యో, ఎప్పుడు? చాలా రోజులు. ఎంత వయసు కొడుకుకి? 30 ఉండవమ్మా. చిన్నపిల్లడా? వయసునాడు కానీ 30 ఉండవు. ఒక 25 ఏళ్ళు ఉంటాయా? అది ఖచ్చితంగా చెప్పాడు. పెళ్ళి అయిందా? పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాకే చనిపోయాడా? నారిమని వెళ్ళాడు లారీ పైకి. వెళ్ళినాడు. వాళ్ళమ్మ, ఆ పాపగారు అమ్మ, మా అబ్బాయి, ఆ అమ్మ తీసుకెళ్ళారు. ఏమైంది అక్కడ? చచ్చిపోయింది. అక్కడ ఏం జరిగింది? బిడ్డడు పుట్టి చచ్చిపోయింది. 1 గంట పోయాక అమ్మ కూడా చచ్చిపోయింది. కోడలు కూడా చనిపోయిందా? కొడుకు ఎలా చనిపోయాడు? ఏమో అమ్మా, మరి ఎలా చనిపోయాడు అంటే నాకు తెలియదు. అంటే అదే రోజు చనిపోయాడు కొడుకు కూడా? కాదు, ఉండేడమ్మా. ఉండేడు, బాగానే ఉండేడు. ఏదో ఇరుంగి పని చేసుకొని కూలి చేసుకొని నాకు తెచ్చి వండి పెట్టాడు. ఆ కొడుకు కూడా లేదు. ఆ కొడుకు మీద బెంగ పెట్టుకుని ఇలా కూర్చుని ఉండిపోతున్నావా? అలాగే ఉండిపోతున్నా. ఒక్కడే కొడుకమ్మా మీకు? ముందు ఒక అబ్బాయి చచ్చిపోయాడు. ఆ అబ్బాయిలో చనిపోయాడు? ఒక ఊర్లోనే ఒక పిల్ల ఆడ ఎంట పడ్డది. 2 లేచిపోయినారు. ఉండినారు ఏదో ఎక్కడో పోయి కాల్చుకునేవారు, వండుకొని తినుకునేవారు. ఆడ జ్వరం పడిపోయి చచ్చిపోయారు. ఆ కోడలి పిల్ల? ఆ కోడలికి పిల్లలు లేవు. వస్తుంది ఎప్పుడైనా ఇక్కడికి? రాదు. ఊర్లోని పిల్లే. ఊర్లో పిల్లనా? అయితే ఉన్న 2 కొడుకులు కూడా చనిపోయారు. ఒక కొడుకు జ్వరం వచ్చి చనిపోయాడు, ఇంకో కొడుకు ఎలా చనిపోయాడు కూడా తెలియదు. తెలియదు. అయ్యో నా తల్లి, 2 కొడుకుల్ని కూడా కాచావు, పెంచావు, పెళ్ళిడు వచ్చే వరకు ఉంచారు, తర్వాత అన్యాయం చేస్తారు నీకు. రాత్రి అంతే పగలంతే ఎవరు లేదు. రాత్రి పగలు ఇక్కడే కూర్చుని ఉంటావా? కూర్చుంటాను. సాయంత్రం వెళ్ళి పడుకుంటాను. లోపలికి వెళ్ళి పడుకుంటాను. సాయంత్రం వరకు ఇలాగ ఈ చెట్టు దగ్గర ఇక్కడ కూర్చుని ఉంటావు? 4వ వెళ్ళిపోతాను. చల్లగాలికి తట్టుకోలేక. మమ్మల్ని అంటుకుంటారేటండి మీరు? అంటుకోకూడదా? అమ్మ మీరెంత మేమెంత. అలా ఏం లేదు మామ. నీకేం తక్కువ, చక్కగా స్నానం చేసి ఉన్నావు. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? నవ్వుతున్నారు. తీసుకురండి, ఆ బియ్యం తీసుకురండి. చాలా? చాలమ్మా, ఇంకా ఇస్తాను. ఇగో బిస్కెట్లు తింటావా? తింటాను కానీ ఇప్పుడు తిన్నమ్మా. ఇప్పుడు నువ్వు తినొద్దులేమ్మా, తర్వాత నేను వెళ్ళాక తిను. ఇంకేమున్నాయి చూడు, నీకోసం ఏం తెచ్చాను. ఇది పాలుగాల పచ్చడి మా అమ్మ. ఇది పచ్చడి తింటావా కదా? తింటాను. పెరిగాను అది తింటావా? నేను పచ్చడి తింటానమ్మా. అవునా? అందుకే తెస్తున్నాను మా అమ్మ, పచ్చడితో తింటారనే. కప్పు ఆయిల్, చీరలు కడుతున్నావుగా? కడుతున్నాను. బాగుందా చీర? చూడు, ఇది చూసి చెప్పు. ఇలాంటి కడతాను, ఇలాంటి కోకలే కడతాను. ఇలాంటి కోకలే కడతావా? ఏం కోక? ఈ కోక పేరేంటి? కాటన్ గల. కాటనే గలేనా? అయితే ఓకే. కాటన్స్ కోక. కాటన్స్ కోకేనా? తీసుకో అయితే కాటన్స్ కోక. ఇదిగో జాకెట్, కింద లంగా, అంత సెట్టే తీసుకో. ఇక మా ఖర్చులకి
నేను వెళ్ళొస్తాను. ఆ, మొన్న ఆరోగ్యం పాడు చేసుకోకు. అవును. వెళ్ళొస్తాను. బాయ్.